నమస్తే ఫ్రెండ్స్, నేను ఇదివరకు వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియోలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో కరెక్ట్గా అర్థం కాలేదు. ఇప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇందులో డిస్టర్బెన్స్ అంతా తీశాను. ఘాటి చూడండి ఎంత మెత్తగా, ఎంత బాగుందో. ఇలా చేతితో నలిపితే పిండి పిండిగా అయిపోతుంది, అంత మెత్తగా ఉంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఘాటిని. 1/2 కేజీ వరకు శనగపిండిని తీసుకొని జల్లించుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు వామను తీసుకొని చేయితో నలిపి వేసేసుకోవాలి. నలిపి వేయడం వల్ల ఓమ ఫ్లేవరు చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. చిటికెడు బేకింగ్ పౌడర్ని వేసేసుకోవాలి. చిటికెడు వంట సోడాని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కసూరి మెంతిని చేయితో నలిపి వేసేసుకోవాలి. కసూరి మెంతి వేయడం వల్ల ఘాటి టేస్ట్ చాలా బాగుంటుంది. లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఏ కప్పుతోనైతే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పులో సగం వరకు ఆయిల్ తీసుకొని మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. పావు వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని క్రీము స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు ఆయిల్ని మిక్సీ పట్టుకోవాలి. క్రీమ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు క్రీమ్ లాగా రెడీ అయిపోయిన దాన్ని శనగపిండిలో వేసేసుకోవాలి. చేయితో మంచిగా కలుపుకోవాలి. 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాము, 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాము, పావు కప్పు వరకు వాటర్ని తీసుకున్నాము. శనగపిండికి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంకొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని మళ్ళీ కొంచెం సెమీ సాఫ్ట్ అయ్యేంత వరకు పిండిని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా రెడీ అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి. మన దగ్గర ఘాటి చేసేది లేదు కాబట్టి స్వీట్ హౌస్ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది, మన దగ్గర ఉండదు. కొంతమంది దగ్గర ఉంటే ఉంటుందేమో, నా దగ్గర అయితే లేదు. నేను మురుకులు గొట్టంలో స్టార్ బిల్లని వేసేసి కలుపుకున్న పిండిని మురుకు గొట్టంలో పెట్టేసుకొని మూతని టైట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడైంది. దాంట్లో మనము రౌండ్గా పోసేసుకోవాలి. బిల్లల్లోనైనా పోసుకోవచ్చు, రౌండ్గానైనా పోయచ్చు. మనం ఎలా పోసినా ఘాటి మాత్రం త్వరగా ముక్కలైపోతుంది. కానీ మాడనివ్వకుండా చూసుకోండి. ఆయిల్ ఎక్కువగా వేడి లేకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే ఆయిల్ వేడి చేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఘాటిని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా రెడ్గా కాకుండా చూసుకోండి, మాడిన స్మెల్ వచ్చేస్తుంది. ఘాటి రెడ్గా కాలనవసరం లేదు. అంత పిండినంతా ఘాటిని ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కావాలనుకుంటే చేసుకోండి. ఘాటితో పాటు కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని వేసుకుంటే తింటుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. టీలోకైనా కాఫీలోకైనా పిల్లలకి స్నాక్స్ లాగానైనా ఘాటిని చేసి పెట్టచ్చు. ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు. టేస్ట్ అదిరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. ఇదివరకు చేసిన వీడియోలో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మరొక వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఇదివరకు చూస్తున్న వాళ్ళైనా నా వీడియోని షేర్ చేయండి. ఘాటి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి, మీకే నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఘాటి. ఏ టైంలోనైనా పిల్లలకు చేసి పెట్టండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.